నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారము లేని పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సుని అణుచుకోలేని వాడును అంతే. ప్రాకారము లేని పాడైపోయిన పురము ఎంతో. ప్రాకారము లేని పాడైపోయిన పురము అంటే ఒక కంచె లేని, ఒక ప్రొటెక్షన్ లేని, ఒక కంచె లేని, ఒక ప్రొటెక్షన్ లేని ఒక ఊరు, ఒక పురము, ఒక ఊరు, ఒక పురము, ఒక వీధి ఏదైనా అవ్వచ్చు. అది ఒక పాడైపోయిన ప్రాకారం లేక, అంటే ప్రొటెక్షన్ లేక చెడిపోయిన, ప్రొటెక్షన్ లేక కంచె లేక చెడిపోయిన మన మనస్సు కూడా, ఒకవేళ ఒక వ్యక్తి వాని మనస్సును కూడా అణుచుకోలేకపోతే ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి, ఎన్నో వాంఛలు, కోరికలు, ఎన్నో ఆలోచనలు మనసున్నాక ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ మనం ఏం చేయాలంటే సరిహద్దులు నియమించుకోవాలి. సరిహద్దులు లేని ఒక ఊరి పరిస్థితి ఎలా ఉంటుందో అలానే హృదయాన్ని అణుచుకోలేని వ్యక్తి పరిస్థితి కూడా అలాంటిదే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తాగాలి అనిపిస్తానే టకటగా పోయేసి తాగేసి శరీరాన్ని మనసును పాడు చేసుకోవడమే, పాపం చెయ్యాలి అనిపిస్తానే వెళ్ళిపోయేసి వ్యభిచారం చేసేసి శరీరాన్ని మనసును పాడు చేసుకోవడమే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనస్సును పాడు చేసుకోవడానికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాతానుగాడు ఎన్నో ఆలోచనలు మీ జీవితాలలోకి, మీ మనసులోకి తెస్తూ ఉంటాడు. సాతాను అటాక్ చేసేది మెయిన్ నీ మనసునే. నీ మనసుని ఎన్నిసార్లు అటాక్ చేశాడో అన్నిసార్లు అటాక్ చేశాడు. ఎన్నెన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో తప్పుడు ఆలోచనలతో, ఎన్నెన్నో వ్యభిచార ఆలోచనలతో, ఎన్నెన్నో రాంగ్ రూట్ ఆలోచనలతో, ఎన్నో ఆలోచనల్ని కలిగిస్తూ వస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చేయాలంటే నీ హృదయానికి ఒక కంచె వేసుకోవాలి. నువ్వేం చేయాలంటే నీ హృదయానికి ఒక ప్రాకారం నియమించుకోవాలి, సరిహద్దులు నియమించుకోవాలి. వాటన్నిటిని దాటి చేయకూడదు. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ ఆ ఆలోచనలు మనం నెరవేర్చకూడదు. ఎన్నో థాట్స్ ఇస్తూ ఉంటాడు సాతాను, ఎన్నో ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో మనము నెరవేర్చనేకూడదు. నెరవేరుస్తూ వచ్చాము అంటే ఒక ప్రాకారము లేని పురము లాంటి పరిస్థితి అవుతుంది, పాడైపోయిన పరిస్థితి వస్తుంది. ఇక నీ జీవితం అనేది కంప్లీట్గా నాశనం అయిపోతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచనలని, థాట్స్ని అన్నిటినీ అణచివేసి యేసుక్రీస్తు వారు ఏ బోధలైతే, ఏ సత్య బోధలైతే చేసి ఉన్నాడో, ఏ పరిశుద్ధ బోధలైతే చేసి ఉన్నాడో, ఏ నీతి బోధలైతే చేసి ఉన్నాడో, అటువంటి నీతి బోధలోను, అటువంటి పరిశుద్ధ బోధలోను, తత్వ బోధల చేత ఏడవబడక క్రీస్తు ఉపదేశములోను, క్రీస్తు బోధలోను ఎప్పుడు నిలిచి ఉండాలి. ఎలాంటి యాంకర్స్ వేసుకొని నిలిచి ఉండాలంటే లంగరులు వేసుకొని ఆయన చేసిన బోధలోను, ఆయన చేసిన ఉపదేశాల్లోనూ ఎల్లప్పుడూ స్థిరులై, కంచె వేసుకున్న వారుగా మీ హృదయాలకి స్థిరులై, భక్తిపరులై, నీతిమంతులై జీవించాలి అని దేవుడు ఈరోజు మనకు ఒక మంచి మెసేజ్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆత్మీయ వాక్యాన్ని దేవుడు మీ అందరి హృదయంలో విత్తి ఉన్నాడు. ఈరోజు విత్తిన ఈ వాక్యాన్ని నూరంతల ఫలితాలు మీరు పొందుకోవాలని నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకముగా నేను దేవుని చిత్తాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.